నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అందరు బాగున్నా అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షర్ వ్లాగ్స్ అన్న. ఎంత చెత్తగా నడిపిస్తున్నాం అంటే అన్న, అంత చెత్తగా నడిపిస్తున్నాం. టూ వీలర్ అంతే, మన కారులు అంతే, అన్ని వీలర్లు అంతే. ఇక మన వాళ్ళు ఉన్నారు అడ్డం దొడ్డం కదా, గ్యాప్ లేదు, ఏం లేదు, అట్లా నడిపిస్తున్నాను. అయిపోయింది ఇక యాజ్ అండ్ పాసిబుల్ పని అయిపోయినట్టే. కాకపోతే నాకు ఒకటి ఇవాళ ఏం అర్థమైందంటే, ఇవాళ ఈవినింగ్ పూట ఉన్నా కదా ఊబర్లో, ఈవినింగ్ టైం రేట్ మంచి ఇస్తున్నాడు. అంటే పీక్ వల్ల ఈవినింగ్ టైంలోనే ఇస్తున్నాడు రేట్లు మంచిగా. మార్నింగ్ పూట ఇవ్వట్లేదు, మధ్యాహ్నం పూట అయితే అసలు ఇవ్వట్లేదు. మధ్యాహ్నం పూట 14, 10, 12 రూపాయలకి ఇస్తున్నాడు. ఇక ఈవినింగ్ ఇలా అబ్జర్వ్ చేసిన, మొన్న కూడా అబ్జర్వ్ చేస్తుండే. అబ్జర్వ్ చేస్తే ఏంటంటే 5 గంటల నుంచి కొద్దిగా 2 గంటలు గంట సేపు రేట్లు మంచి ఇస్తున్నాడు. 20 రూపీస్ లెక్క అట్లా ఇస్తున్నాడు. ఇంకోటి మెయిన్ చెప్పాలంటే, లాంగ్ ట్రిప్లు వేస్ట్ అన్నాయిగా. నేను ఇక మళ్ళీ పాత స్టైల్లోకే రావాలి. ఇంతకుముందు ఏం చేస్తున్నాయంటే 5 కిలోమీటర్స్ పికప్ డ్రాపింగ్ పెట్టుకుంటుండే, ఎక్కువ టెన్షన్ పడకపోతుంది. చిన్న చిన్న ట్రిప్లే కొట్టుకుంటుండే, ఎందుకంటే దాంట్లో ఎట్లాగో మనకు 20 రూపాయలు కిలోమీటర్ లెక్క వస్తాయని చెప్పి. సరే, కరెంట్ పోయింది. చిన్న చిన్న ట్రిప్లే కొట్టుకుంటున్నాను. ఇంతకుముందు ఏమవుతుందంటే, నేను ఇంతకుముందు ఊబరే మొత్తం నడిపించుకొని ఓలా దగ్గరకు అసలు పోకపోతున్నాయి. కాకపోతే ఓలా ఎప్పటి నుంచి ఊబర్ ఎప్పుడు వచ్చే రేటు తగ్గించిండు, దేనివల్లనూ అది ఏదో ప్రాబ్లం అయింది. దానివల్ల నేను ఓలా డివైడ్ అయిపోయినా. ఓలాకి అప్పుడు ఇన్సెంటివ్ ఇస్తుండేనా, 5 ట్రిప్లు కంటిన్యూ కొడితే 500, 400 ఇంత అమౌంట్ ఇస్తుండే. దానికి అలవాటు అయిపోయి అది కొడుతుండే, దీన్ని మర్చిపోయినా. మళ్ళీ ఇప్పుడు ఇవాళ చూసిన రేట్లు 5 కిలోమీటర్స్ లోపల ఉన్నాయి. పికప్ చేసుకుంటే కొద్దిగా రేట్లు మనకు వర్తబుల్ ఉన్నాయి. కాకపోతే పికప్ 3-4 కిలోమీటర్స్ ఇస్తున్నాడు, అది వర్తబుల్ కాదు. ఎప్పుడైనా పికప్ 1 కిలోమీటర్, 1 and 2 కిలోమీటర్ ఉండి డ్రాపింగ్ ఒక 3 కిలోమీటర్స్ ఉన్నాయంటే మాత్రం అది పికప్ చేసుకోవాలి. కాకపోతే ఇంతకుముందు ఏమో 120 ఛార్జెస్ అనేది నార్మల్ ఉండేది, 120 రూపీస్ నార్మల్గా ఉండేది. కాకపోతే దరిద్రం ఏంటంటే ఇప్పుడు 99 రూపీస్, 88 రూపీస్ ఇస్తున్నాడు. అట్లా అది ప్రాబ్లం అవుతుంది. కాకపోతే చిన్న ట్రిప్లు కొట్టాను, పెద్ద ట్రిప్లు కొట్టకండి. పెద్ద ట్రిప్లు మీ ఇంటికి పోవాలనుకుంటే కొట్టాను, లేకుంటే కానీ ఇప్పుడు అది చిన్న ట్రిప్లు ఎక్కడి నుంచి వస్తాయన్నా మాకు అని చెప్పి. ఎక్కడి నుంచి రావన్నా, వస్తాయక ఈవినింగ్ పూట బంజారాస్ జూబ్లీస్ ఏరియాలో ఉంటే వస్తాయి కదా, దాని దగ్గర టాపిక్ ఉంది. కాకపోతే నేను చెప్పేది ఒకటే అడ్వైజ్ ఏంటంటే, చిన్న ట్రిప్కి ఉన్న కొద్ది ప్రాఫిట్ పెద్ద ట్రిప్లకి అయితే లేదు. చెప్పాలంటే నా ప్రకారంగా ఇక చిన్న ట్రిప్లు ఎప్పుడు కొట్టాలని అనేది ఈవినింగ్ పూట కొడితేనే బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్తున్నా, ఈవినింగ్ పూటనే కొట్టినా 2-3 బుకింగ్ మీకు పెడతాను చూడండి. నాకైతే బాగానే ఇచ్చినాడు. నేను ఎక్సెప్ట్ చేయలేదు నేను. మొన్న అయితే ట్రాఫిక్లో అయింది కాబట్టి తీసుకోలేదు. కాకపోతే అసలు ఎక్సెప్ట్ చేయలేదు, ఎట్లా రేట్లు ఇచ్చిన ఆయన వచ్చినుండే. ఇంకా బాగానే వచ్చినుండే, కానీ పికప్ చేయలేదు. కాకపోతే డిమాండ్ ఏరియాలో ఉండే, ఇంకా బంజారాస్ ఏరియా ఉండే కాబట్టి ఆ రేట్ ఇచ్చినామన్నా. చలో ఫస్ట్ బుకింగ్ అయితే మనం చెప్తా చూడండి అని. దగ్గర దగ్గర 8 దాంట్లో 4 దీంట్లో 12 బుకింగ్లు ఎంతో కొట్టినా. ఒక బుకింగ్ 2 బుకింగ్ ఇక్కడ మిస్ అయింది రాయడం దాంట్లో, చూసుకోండి. ఎందుకంటే అన్నీ రాసి పెట్టుకోవడం అవ్వట్లేదు. ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది కాశ్మీర్ అంటే టొలిచోకి, 16 కిలోమీటర్స్, 297 రూపీస్. సెకండ్ బుకింగ్ అది ర్యాపిడోనా. సెకండ్ బుకింగ్ ఊబర్ నుంచి వచ్చింది, టొలిచోకి టు ఫిలిం నగర్. ఎన్ని కిలోమీటర్, 5 కిలోమీటర్స్, 22 minutes పట్టింది. 181 టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 124 పర్ కిలోమీటర్, 20 రూపీస్. ఓకేనా. మళ్ళీ అది ఊబర్, మళ్ళీ ఊబర్లోనే హకింపేట్ టు బంజారాస్ 7.3 కిలోమీటర్స్, 33 minutes పట్టింది. 212 రూపీస్ టోటల్ అర్నింగ్. నా అర్నింగ్ వచ్చేసి 173 రూపీస్ పర్ కిలోమీటర్, 20 రూపీస్ అబవ్. చిన్న ట్రిప్లు ఇవి 5 కిలోమీటర్ లోపడినాయి ఊబర్ నుంచి కూడా. మళ్ళీ ఊబర్ నుంచే బంజారాస్ కుత్బుల్లాపూర్ వచ్చింది, 14.5 కిలోమీటర్స్, 38 minutes పట్టింది. 319 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 218 రూపీస్ పర్ కిలోమీటర్, 12 రూపీస్, 13 రూపీస్. అది బుకింగ్స్ ఏం రాకపోతే అక్కడ నిలబడ్డా, ఆయద్ హోటల్ దగ్గర నిలబడితే ఏం బుకింగ్స్ రాలేవు. మళ్ళీ ఎందుకు అక్కడ వెయిట్ చేయడం తీసుకొని వెళ్ళిపోయినా. కుత్బుల్లాపూర్ టు మళ్ళీ ఊబర్లో నుంచి కుత్బుల్లాపూర్ టు కూకట్పల్లి 9.5 కిలోమీటర్స్, 24 minutes ఎంత పట్టింది. 180 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. 158 రూపీస్ నాది పర్ కిలోమీటర్, 15 రూపీస్. ఓకేనా. అది ఊబర్లోనే. మళ్ళీ దాని తర్వాత ర్యాపిడోలో కొట్టినా. మళ్ళీ స్టార్ట్ చేసిన ర్యాపిడో కూకట్పల్లి టు హకింపేట్ 18 కిలోమీటర్స్ ఎంత ఉందన్న, 361 వచ్చింది నాకు అర్నింగ్. దానికి ఇది 1 hour టైం పట్టింది. అది అయిపోయింది. హకింపేట అయిపోయిన తర్వాత ఇక బుకింగ్ నుంచి వెయిట్ చేసిన. ఎక్కడో బుకింగ్ మిస్ అయింది, నా బుకింగ్. హకింపేట అంటే మన టొలిచోకి ఆ సైడ్నే దింపిన. బుకింగ్ రెంటల్ బుకింగ్ వచ్చింది, తీసుకున్నా.
తీసుకుంటే మనకి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ తీసుకున్న క్యాన్సిల్ అయిపోయింది. సెకండ్ తీసుకుంటే పికప్ చేసిన ఇక ఉండి ఏం చేయాలి అని చెప్పి తీసుకున్నా, బుకింగ్ అయితే తీసుకున్నా. ఇక్కడ జల్పల్లి జూబ్లీస్ టు అది ఏం పికప్ లేకుండా ఫస్ట్ పంజాగుట్ట అని ఉంది. సో పంజాగుట్ట అంటే 2 గంటలలో అక్కడిక్కడ 2 ట్రిప్లు 3 ట్రిప్లు అయిపోతాయి. అంటే మనం 2 స్టాప్స్ ఉంటాయి, దానికనే ఎక్కువ ఉండే అనుకున్నా. కానీ ఆమె ఏం చేసింది, ఫస్ట్ బుకింగ్ పెట్టుకుంది మన నిమ్స్ హాస్పిటల్ దగ్గర, అపోలో హాస్పిటల్ దగ్గర. మళ్ళీ సెకండ్ డ్రాప్ పెట్టుకుంది, మళ్ళీ బంజారాస్ నెంబర్ 10 ఎంత పెట్టుకుంది. మళ్ళీ ఆ నుంచి చిల్కలు కూడా తీసుకెళ్ళింది. అక్కడ కరెక్ట్ 2 అవర్స్ యూజ్ చేస్తున్నాను. దానికి ఎంత వచ్చింది, నాకు 20 కిలోమీటర్స్ పోయినా 540 రూపీస్ వచ్చింది. నేను ఒకటే అనుకున్నా, ఇక్కడెక్కడ నిలబడతాయి కాదు పని, కనీసం పర్ కిలోమీటర్ 20 రూపీస్ అయినా దొరుకుతుంది కానీ అట్లా ఆలోచించి తీసుకున్నాం. ఓకేనా, 540 వచ్చింది పర్ కిలోమీటర్. ఎంత పడినట్టయినా మీరు లెక్క వేసుకోండి, దగ్గర 22 రూపీస్ ఎంత పడినట్టు. దాని తర్వాత మళ్ళీ చిల్కలగూడ టు ఇది అది ఊబర్లు ఉండే. దాని తర్వాత మళ్ళీ చిల్కలగూడ టు కళాశగూడ ఉంది కదా, కళాశగూడ సికింద్రాబాద్ సైడ్, అక్కడ వచ్చింది 3 కిలోమీటర్స్ అన్న 15 మినిట్స్ పట్టింది, 142 రూపీస్ నా అర్నింగ్ అన్నమాట. ఓకేనా, ఇది ర్యాపిడోలో. మళ్ళీ కళాశగూడ నుంచి ఒక బుకింగ్ వచ్చింది, పోయినా సికింద్రాబాద్ స్టేషన్ రోడ్ నెంబర్ 10కి, ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గరికి. లొకేషన్ దగ్గర పోయిన తర్వాత క్యాన్సిల్ చేసింది మేడం, దానికి 40 రూపీస్ పడ్డది ర్యాపిడో నుంచి వచ్చింది. ఇలా 2 బుకింగ్ లైన్స్ అయినాయి. మళ్ళా నుంచి కళాశగూడ నుంచి బేగంపేట వచ్చింది, 5.7 కిలోమీటర్స్, 16 మినిట్స్ పట్టింది, 144 రూపీస్ వచ్చింది పర్ కిలోమీటర్. 25 దగ్గర 26-27 రూపీస్ అనుకోండి. ఓకేనా, ఇది ఊబర్లో వచ్చింది మనకి. మళ్ళీ ఊబర్ నుంచి మళ్ళీ సోమాజిగూడ టు పంజాగుట్ట 2 కిలోమీటర్స్, 159 రూపీస్ టోటల్ ర్యాంక్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 109 పర్ కిలోమీటర్, 50 రూపీస్. ఇది ఈ దగ్గర కొడితే ఇది ఆమ్దాన్ ఉంది ఈవినింగ్ పూట. మళ్ళీ దాని తర్వాత ఒక్క బుకింగ్ ర్యాపిడో నుంచి వచ్చిందన్న, బంజారాహిల్స్ శంషాబాద్ వచ్చింది. అది ఎన్ని గంటలకి, దగ్గర 7 గంటలకి ఏమో వచ్చింది. అది వచ్చేసి అన్ని 466 రూపీస్ ఇచ్చినాడు. ఎన్ని కిలోమీటర్, 30 కిలోమీటర్స్ ఎంతో, 8 కిలోమీటర్ చూపించాడు, 30 కిలోమీటర్స్ ఎంతో ఏందన్నా. కాకపోతే ట్రాఫిక్ జామ్ మస్తు ఉండే, జామ్ అయితే బంజారాస్ దగ్గర. ఎక్కడ మన ఎక్కడంటే నా ఇది డెక్కన్ది పేపర్ మిల్ ఉంది అది, ఇది అక్కడ నుంచి మొత్తం జామే. ఇక తెలుగుదేశం పార్టీ అయిపోయిన తర్వాత రెయిన్బో హాస్పిటల్ ఉంది కదా, అక్కడ నుంచి మొత్తం చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి మొత్తం జామే ఉంది. ఎందాక ఆ సిగ్నల్ వచ్చిన దాకా, మళ్ళీ ఆ నుంచి మళ్ళీ మాసప్ టైం దాకా ఫుల్ జామ్. అలాంటి ఇట్లా చేసి దింపేసిన, ఇంటికి వచ్చేది కాబట్టి తీసుకున్నాను. కూడా శంషాబాద్ సుఖపోతుండే 466 రూపీస్ ఇచ్చిన, 15 రూపాయలకి ఇచ్చిండు. అది ఇలా అయితే అర్నింగ్ అదేనా. కాకపోతే కిలోమీటర్ ఎన్ని తిరిగినా రాసుకోలేదు. దగ్గర చెప్తున్నానా 1600 పెట్రోల్ కొట్టించినాయి అలా. దాంట్లో ఇంకా 2 పాయింట్లు అంటే దగ్గర 4 లీటర్లు ఉండొచ్చు. 8 లీటర్లు 4 లీటర్లు పోయినా దగ్గర ఒక 1400 కొట్టించాను అనుకున్నా. ఇక అంతే అనుకోండి మ్యాక్సిమం. కాకపోతే ఇలా అర్నింగ్ వచ్చేసి 2886 రూపీస్, 2900 రూపీస్ అనుకోండి. దాంట్లో నుంచి 100 రూపీస్ ఖర్చులకు నాగంగా 2008 రూపీస్లో పెట్రోల్ సగం పోయిన పెట్రోల్ నాకు మిగిలింది అనుకున్నాను అంతే. ఓకేనా, కాకపోతే పెట్రోలు కొట్టించినాను ఇక్కడ మన చిలకలగూడలో ఒక దగ్గర కొట్టించినాడు. పెట్రోల్ సరిగ్గా వెళ్ళాడన్నా. చెప్తున్నా పెట్రోల్ కొట్టుకుంటుండే చెప్తున్నా కదా. ఈ పెట్రోల్ చెప్తున్నా ఈడు సతాయించకపోతే వాళ్ళు సతాయించకపోతే పెట్రోల్ బంక్లో సరిగా లేరన్నా. అది ఇక్కడగా మనకు ఏంది ఉంటుందో అర్థమవుతుంది. ఎంప్లాయీ పైన ఉంటుందో లేదా మీటర్ పైన ఉంటుందో ఏం అర్థమవుతుంది. కానీ వేయలేదు, మైలేజ్ ఇవ్వలేదు నాకు. కనీసం 100-140 కిలోమీటర్ రావాలి. అట్లాంటిది 100 కిలోమీటర్ దగ్గర కొట్టుకుంటుంది. పొద్దున ఊపించినా మళ్ళీ ఇప్పుడు వచ్చినందుకు ఇంకా 2 లీటర్ ఉండొచ్చు దాంట్లో అంతే. 16 లీటర్ల 2 లీటర్ అయిపోతే 16 లీటర్ల 2 లీటర్ మిగిలింది అంతే. 14 లీటర్ అంటే ఈ సాగు వేసుకున్నాను ఎంత ఉందో చెప్తున్నా. వేస్ట్ పెట్రోల్ వల్ల ఎక్కడ బాగుంటుందో ఏమో బాగుంటుందో అర్థమవుతుంది. అలా ఎట్లా ట్రేస్ చేయాలనో అర్థమవ్వట్లేదు. పెట్రోల్ క్వాంటిటీ మళ్ళీ ఆడుకునేటప్పుడు ఇది చేస్తున్నా లేదా పెట్రోల్లో కలుతుందా అని అర్థమవుతుంది. అది ఫైండ్ అవుట్ చేయాలి అంతే. హీరో అయితే 2900 100 రూపాయలు మన ఖర్చుల కన్నా దగ్గర 2800 సగం పోయినా సగం నాకన్నా పెట్రోల్ బండి కాబట్టి. ఓకేనా, కాకపోతే అర్నింగ్ అయితే అలా బాగానే చేసిన. ఈవినింగ్ పూట నాకు బెనిఫిట్ అనిపించింది ఊబర్లో. మార్నింగ్ పూట కన్నా ఈవినింగ్ పూటనే బెటర్ అనిపించింది. కాకపోతే ట్రాఫిక్ జామ్, ఇక ట్రాఫిక్ని భయపడుకుంటే కాదు అనిపించింది. ఇక
తీయాలిగా. ఫస్ట్ ఎట్లుండే అట్లా తీయాలి కదా. ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే ఒక టైం పెట్టుకుంటుండే, చిన్న చిన్న బుకింగ్లను టార్గెట్ వేస్తుండే, అప్పుడు ఇన్సెంటివ్ కూడా ఇస్తుండే. 10 బుకింగ్లకి 300 అట్లా ఇన్సెంటివ్ ఇస్తుండే. అవి కూడా గ్యాప్ అయిపోయినాయి. ఓలాలో కూడా గ్యాప్ అయిపోయినాయి. ఇన్సెంటివ్ పతాలే వస్తుంది. ఆ ఇన్సెంటివ్ కూడా ఇస్తలేదు వాడు. రేట్లు తక్కువ, ఇన్సెంటివ్ బంద్. ఇంకేముందో ఇంకా ముంగట ఫ్రీలో సర్వీస్ చేయాలంతే. మనం బండ్లు 10 లక్షలు కొనుక్కోవాలి, ఇలా ఫ్రీలో సర్వీస్ పెట్టుకోవాలంతే. ముంగట అట్లనే చాలా జీతం ఇచ్చేస్తాడు, ఇంత జీతం ఇచ్చేస్తాడు కదా, బండ్లు తెచ్చుకోమంటాడు, బండ్లు పెట్టుకుంటాం. మనం అట్లా కూడా పెట్టుకుంటాం కూడా చాలామంది ఉన్నారు. చూసాం ఏమైతే ఫ్యూచర్. కాకపోతే దయచేసి జాగ్రత్త ఉండండి, స్లోగా నడిపేయండి. ఇలా చెప్తున్నా, కార్నర్లో ఒకటి మన ఊబర్ ఎక్స్ప్రో ఉంటుంది కదా బండి, ఆ బండి అన్న ఒకటి ట్రాలీ పోతుంది, పక్క నుంచి కొట్టిన అన్న పాపం ఆయన బండికి డ్యామేజ్ అయింది. వాడు నంబర్ ప్లేట్ చూద్దాం అనుకుంటే ఆ నంబర్ ప్లేట్ కూడా లేదు. ఆ ట్రాలీ ఎవడైతే కొట్టిండో ఆ నంబర్ ప్లేట్ కూడా లేదు. ముంగడు పోదామంటే ఛాన్స్ లేదు, ట్రాఫిక్. అట్లా కొద్దిగా కార్నర్ పట్టి చూడాను. ఈ ట్రక్లు కానీ ఈ ఆటోలు కానీ ఉంటాయి కదా, డీసీ అంటే మన చిన్న చిన్న ఆటోలు, మన ప్యాగ్ ఆటో కానీ ఏమైనా మన లోడింగ్ ఆటోలు, దాన్ని జాగ్రత్తగా చూడండి. కార్నర్ పట్టి అలా కార్నర్ ఉండకండి అసలు. ఇంకా ముందు అసలు పక్క కొద్ది దూరమే ఉంటే బాగుంటుంది వాళ్ళతో. ఓకేనా? బాగా జాగ్రత్త.